నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నా పేరు హరిప్రియ గూడూరు పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు 5 కేంద్రాలలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి విద్యార్థులను తల్లిదండ్రులు పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రానికి అనుమతించారు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని వసతులు ఏర్పాటు చేశారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు నిర్లక్ష్యం వహించకుండా వారికి ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నియోజకవర్గ విస్తృత సమావేశం మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు పలు అంశాలపై చర్చించారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కిట్లను బూత్ కన్వీనర్లకు అందజేశారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తన అభివృద్ధి సాధ్యమని అనేక మంది పార్టీలోకి వస్తున్నారని అయినా పాతవారికి గుర్తింపు తగ్గదని తెలిపారు రాబోయే ఎన్నికల్లో నాయకులు బూత్ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు వారికిచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో నాయకులు శీలం కిరణ్ కుమార్ భాస్కర్ రెడ్డి పులిమి శ్రీనివాసులు వెంకటేశ్వరరాజు బిల్లు చెంచురామయ్య వెంకటేశ్వర్ రెడ్డి సర్వోత్తం రెడ్డి కోటారెడ్డి అనుబంధ సంఘ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంతమంది అటెండ్ అయ్యారంటే ఇదే గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎందుకంటే సునామీ మొదలైంది నెల్లూరు జిల్లాలో సునామీ మొదలైంది ఆ సునామీ ప్రభావం ఈరోజు ఈ జనసముద్రం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా మనమందరం కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేశాం మొత్తం మీద 99,700 ఇళ్ళు మనం చేయాల్సి వస్తే 47,000 చిల్లర ఇళ్ళు చేశాం అంటే 47% చేశాం కానీ యాక్చువల్గా మనం చేయాల్సింది ఇక్కడ అట్లీస్ట్ ఒక 70% చేస్తే మనం సక్సెస్ ఎందువల్లంటే ఈ సూపర్ 6 పథకాలు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి బాండ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళందరూ కూడా మన పార్టీ కూడా సిద్ధంగా ఉంటారు అవి చెప్పకుండా మనం సగం తిరిగి సగం చెప్పకపోతే మనం ఇచ్చే పథకాలు జనాల్లో పోకపోతే రేపు మనకి అన్ని కూడా ఇబ్బందికర పడ్డాము ఏముందిలే జనాభా అందరూ చేరుతున్నారు గెలిచిపోతాం సూపర్ 6 పథకాలు జనాలు చెప్పాల్సిన అవసరం లేదు అని మీరు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పోతే అందరికి ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ప్రతి బూత్ కమిటీ కన్వీనరు క్లస్టర్ ఇన్ఛార్జి యూనిట్ ఇన్ఛార్జి అక్కడ ఉన్న పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీ అనుబంధ సంఘాల వాళ్ళు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేయాలి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఏంది రాష్ట్ర పార్టీ ఏ ఆదేశాలతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మన పార్టీలో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ కావచ్చు యూనిట్ ఇన్ఛార్జ్ కావచ్చు బూత్ ఇన్ఛార్జ్ కావచ్చు ప్రతి బూత్ నందు కూడా మనకి గూడూరు యొక్క నియోజకవర్గంలో 294 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ప్రతి పోలింగ్ కేంద్రం కూడా మనం బూత్ లెవెల్ ఏజెంట్ని నియమించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా బూత్ లెవెల్ ఆఫీసర్ని కూడా నియమించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఏఈఆర్ఓ గారు ఉంటారు అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు అదేవిధంగా మన పార్టీ తరఫున యూనిట్ ఇన్ఛార్జ్ కూడా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి క్లస్టర్కి కూడా సంబంధించినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ మనకు ఉంటారు అదే ఒక తాలూకా పరిధిలో తహసీల్దార్ గారు ఏఈఆర్ఓ యాక్ట్ చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ 5 మండలానికి ఒక పురపాలక సంఘానికి సంబంధించి కూడా అధికారులందరూ నియమించడం జరిగింది ఎన్నికలకు సంబంధించి మనకంతా కూడా కిట్లు ఇస్తున్నారు ఆ కిట్లు తీసుకొని ప్రతి ఇంటికి తిరిగి మనం వాళ్ళు మనకు చెప్పిన ప్రకారం మనం కాంప్లెక్స్ అవన్నీ కూడా ఇచ్చి మనం దగ్గరలో 45 రోజుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి మనమందరం కూడా కష్టపడి పనిచేయాలా ఇప్పుడు మనం చూస్తున్నాము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన తెలుగుదేశంలోకి వస్తున్నారు అందరూ కూడా చాలా మంది మన పార్టీలోకి వస్తున్నారు మనం ఇప్పుడు ఉన్న ఉత్సాహంతోనే అందరూ కూడా పనిచేయాలా రేపు 7వ తేదీ శంకర్రావు మన లోకేష్ బాబు మన గుడూరు వస్తున్నారు
ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరలా ప్రజలందరూ గెలిపించాలని బీజేపీ పార్టీ రాష్ట్ర సెక్రటరీ ముని సుబ్రహ్మణ్యం వెల్లడించారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరికీ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర సెక్రటరీ ముని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని, రాబోయే ఎన్నికల్లో మరల ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ప్రజలందరూ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ నాయుడు, బైరప్ప, ప్రకాష్ నాయుడు, కిరణ్ కుమార్, అభిలాష్, వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు ప్రజాపోరు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈరోజు ప్రజలకు చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారనే కార్యక్రమం ప్రజలకు వివరించే కార్యక్రమమే ఈ ప్రజాపోరు కార్యక్రమం. నరేంద్ర మోడీ గారు ఈరోజు మొత్తం భారతదేశాన్ని, మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఆదర్శవంతమైన దేశంగా, విశ్వగురువుగా, మన దేశం అంటే గౌరవం పెంచే విధంగా ఒకసారి మొత్తంగా కూడా ఈరోజు ఆయన పనిచేస్తుంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈరోజు కార్యక్రమాలు చేస్తోంది. నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరిచేదానికి, మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే 5వ స్థానానికి తీసుకెళ్ళి 3వ స్థానానికి ఎలా తీసుకెళ్లాలని ఆయన ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి 3 లక్షల నుండి 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేస్తే కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చేయలేనటువంటి పరిస్థితిలో మన ఆర్థిక రంగాన్ని ఈరోజు ప్రజలకి నరేంద్ర మోడీ గారి పథకాలు ప్రజలకు చేరువ అవుతున్నాయా లేదా, ప్రతి ఒక్కటే కేంద్ర పథకాలు ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆ కేంద్ర పథకాలను త్వరలో తెచ్చి వాళ్ళే ఇచ్చినట్టుగా ప్రజలకి మభ్య పెడుతున్నారు. ప్రతి పథకం పైన ఆయుష్మాన్ భారత్ కార్డు కింద ప్రతి వ్యక్తికి 5 లక్షల వరకు బీమా సౌకర్యం. బీమా అంటే ఇది హాస్పిటల్లో ఇండియా మొత్తం మీద నోటిఫైడ్ హాస్పిటళ్లలో మీ ఆరోగ్యం బాగలేని పరిస్థితులు ఏదన్నా ఉంటే అక్కడ చూపించుకునే విధంగా, ఆరోగ్యం మెరుగుపడే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేశారు. కుటుంబానికి 20 లక్షల వరకు, వ్యక్తికి 5 లక్షల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ముద్రా యోజన కింద చిన్న తరహా వ్యాపారస్తుల అంగళ్ళు, వ్యాపారస్తుల కోసం 1 లక్ష నుంచి 10 లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పించారు. ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే విద్యార్థులు మంచి ఆశయాలతో శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఎదగాలని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మనుబోలులోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు విద్యా సామాగ్రి అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మనుబోలు గ్రామంలోని పద్మావతి కళ్యాణ మండపం యజమాని యనమల అంకయ్య సహకారంతో 50 మంది ఇంటర్మీడియట్ 10వ తరగతి చదువుకునే విద్యార్థినులకు పరీక్షల సందర్భంగా ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ తాను కూడా చిన్నతనంలో ప్రభుత్వ వసతి గృహంలోనే చదువుకున్నానని, అప్పటికంటే ప్రస్తుతం వసతులు ఎంతో మెరుగ్గా ఉన్నాయని, విద్యార్థులంతా శ్రద్ధతో చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని, అదేవిధంగా ఎవరికైనా ఆపద వస్తే వెంటనే తనకు ఫోన్ చేయవచ్చని బాలికలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూ నరసింహారెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మహేశ్వరి పద్మావతి, కళ్యాణ మండపం యజమాని అంకయ్య తదితరులు పాల్గొన్నారు. చెప్పాను మంచిగా చదువుకొని రేపొద్దున్న మంచి ఉద్యోగాలు చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ఇక్కడికి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు.
నిజంగా ఇలాంటి కార్యక్రమానికి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పిల్లలతో నేను కూడా ఒకప్పుడు హాస్టల్లో చదువుకున్నాను కాబట్టి హాస్టల్ విద్యార్థులతో వచ్చి ఇలా మాట్లాడడం ఆనందంగా ఉంది. అందరూ కూడా ఇక్కడ చదువుకొని మంచిగా ఉండి ఎలా చేయకుండా మంచిగా ఉండి బాగా చదువుకొని మీరందరూ కూడా మీ టీచర్స్ చెప్పినట్టు విని మంచి స్టేజ్కి వెళ్తారని చెప్పేసి మంచి ఉద్యోగం సాధిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి ఈ పద్మావతి కళ్యాణ మండపం వాళ్ళు పిల్లల కోసం వాళ్ళ ఎగ్జామ్ సంబంధించి కానీ వారికి సంబంధించి అన్నీ కూడా సమకూర్చేందుకు ప్రత్యేకంగా పద్మావతి కళ్యాణ మండపం వారికి దాని ఇదైన అంకయ్య గారికి ప్రత్యేకంగా నా తరపున టీచర్స్ తరపున పిల్లల తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఏదన్నా చెయ్యాలి అనేది మంచి హృదయం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ విధంగా చిన్నపిల్లల బాగు కోసం వాళ్ళ దీనికోసం శ్రేయస్సు కోసం గత 5 సంవత్సరాల నుంచి పిల్లలందరికీ కూడా ఈ విద్య సంబంధించి సామాగ్రిని అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా పద్మావతి కళ్యాణ మండపం అంకయ్య గారికి నేను ప్రత్యేకంగా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒక ఏకైక వ్యక్తిగా మీరందరూ కూడా ఆయన మోడల్గా తీసుకోవాలా. మీ యొక్క తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలని నమ్మకాలని బొమ్మ చేయకుండా వాళ్ళ ఏ ఆశలతో ఏ నమ్మకంతో మిమ్మల్ని హాస్టల్కి పంపించారో ఆ నమ్మకాన్ని కాపాడాలా. ప్లీజ్ సైలెన్స్. ఆస్తి విద్య చదువు ఇంటికి దీపం ఇల్లాలని చెప్పారు. ఒక స్త్రీ మాతృమూర్తి చదువుకుంటే ఆ కుటుంబం అంతా విద్యావంతులు అవుతారు. ఆ ఇంట్లో ఉండే మాతృమూర్తి తల్లి కాబట్టి అందుకని పెద్దలు సామెత చెప్పారు, ఇంటికి దీపం వెళ్ళాలని చెప్పాలి. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ఇష్టపడి ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు 9 మంది ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళు 12 మంది ఉన్నారు. రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మార్చి 18 నుంచి 10th క్లాస్ పిల్లలకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీ అందరికి కూడా ఆల్రెడీ మోడల్ బుక్ పేపర్స్ అందజేసి ఉన్నాము. ఏ విధంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలా, ఎలా చదువుకోవాలా, ఎలా చదువుకుంటే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనే విషయం మీద మీ అందరికి కూడా ఆల్రెడీ మోడల్ బుక్ పేపర్స్ అందజేస్తున్నాము. అదేవిధంగా మీ అందరికి కూడా ట్యూటర్స్ ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా భయాందోళన లేకుండా ప్రశాంత వాతావరణంతో ధైర్యంగా పరీక్షలు పాస్ రావాలా. మీకంటూ ఒక లక్ష్యం ఉండాలా, మీకంటూ ఒక గమ్యం ఉండాలా, మీకంటూ ఒక టాస్క్ ఉండాలా, మీకంటూ ఒక ధ్యేయం ఉండాలా. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజాపోరు యాత్ర పేరుతో మనుబోలు మండలంలో నేటి నుండి 3 రోజుల పాటు గ్రామాలలో తిరిగి కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రజలకు చేరవేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనను ప్రజలకు తెలియజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలియజేశారు. బుధవారం ఈ కార్యక్రమాన్ని మనుబోలు మండల బీజేపీ అధ్యక్షులు పెనుమల్లి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కో కన్వీనర్ ఆరుముళ్ల మురళి, పార్టీ జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు, ఓజిలి సుధాకర్, రాచూరు వెంకయ్య, అజయ్ కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, చంద్రారెడ్డి, రాజశేఖర్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పల్లిపోరు కార్యక్రమం చేపడుతున్నాము. ఈ పల్లిపోరు కార్యక్రమం ముఖ్య ఉద్దేశము బీజేపీ కేంద్ర ప్రభుత్వ బీజేపీ చేరుతున్నాయి. అదేవిధంగా ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం ఉంది, ఆ నమ్మకం మాకుంది. 3వ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కాబోతున్నారు. ఇంకొక విషయానికి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదు. మద్యపాన నిషేధం, లిక్కర్ నిషేధిస్తా ఉన్నారు, ఇంకా నిషేధించలేదు. అదేవిధంగా ఒక జాబ్ క్యాలెండర్ ఉపయోగిస్తా ఉన్నారు, అది యువతకు జాబ్ చేయకుండా ముందు చూపించారు. అదేవిధంగా ఈరోజు ఇసుక కొనాలంటే సామాన్య మానవుడికి చేయి దాటిపోతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలన్నిటికీ
భారతీయ జనతా పార్టీ కేంద్రం నిధులు ఇస్తుంటే ఆ నిధులు కూడా సక్రమంగా జరుపుకుంటా తన నిధులుగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈరోజు మునుగోలు మండలంలో స్టార్టింగ్ అయింది. ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ నాయకత్వం, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో చేసిన అభివృద్ధి పనులు జనాలకి వివరిస్తూ ఈ ప్రజెంట్ ఉండే అధికార పార్టీ చేసిన ఎన్నికడుతూ తప్పులు ఎత్తి చూపుతూ గ్రామానికి మా ప్రజా పోరుయాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో జనాలకి వివరిస్తూ ఈ పోరుయాత్ర కొనసాగుతూ ఉంటుంది. బుధవారం నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా మనుబోలులోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఎన్ దిలీప్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల కేంద్రమైన మనుబోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మొదటిసారిగా పరీక్షా కేంద్రం మంజూరు అయిందని, 2024 సంవత్సరంలో జరిగే పరీక్షల్లో మొత్తం 93 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు నూతనంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అప్గ్రేడ్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్థినులు కూడా ఈ కేంద్రంలో పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులకు సౌకర్యవంతంగా వైద్యం, మంచినీరు, పోలీస్ సంరక్షణతో పాటు పరీక్షలు జరిగే ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మనుగోలు సెంటర్ నెంబర్ 08096 IPE మార్చ్ 2024 ఎగ్జామ్ సందర్భంగా మనకు మనుగోలుకి తొలిసారిగా ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్ ముందు ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే ఇంతకుముందు హై స్కూల్ని అప్గ్రేడ్ చేసి జూనియర్ కళాశాలగా మార్చిన తర్వాత అక్కడ అమ్మాయిలు దాదాపు 30 మంది ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ రాస్తున్నారు. అదేవిధంగా మా కళాశాల నుంచి ఫస్ట్ ఇయర్కి 50 మంది అటెండ్ అవ్వడం జరుగుతుంది. మొత్తం 90 మంది ప్లస్ వచ్చే ముగ్గురికి బ్యాక్లాగ్ అంటే ఫెయిలియర్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళలో ఈరోజు ఒక ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ రాసిన వాళ్ళలో ముగ్గురు ఆబ్సెంట్లు రావడం జరిగింది. కాబట్టి టోటల్ 93 మంది ఈరోజు ఎగ్జామ్ రాయడం జరిగింది. రాయడంలో ముగ్గురు వచ్చి 4 ఆబ్సెంట్ జరిగారు. కాబట్టి 89 మంది వచ్చి ఈరోజు ఎగ్జామ్కి రావడం జరిగింది. రేపటి నుంచి కేవలం మా కాలేజ్ అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళు 60 మంది మాత్రమే ఉంటారు. సంప్రదించినట్లయితే పోలీస్ ఎస్కార్ట్ పూర్తిగా ఉంది. అదేవిధంగా మనకు సంబంధించి మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి రూమ్ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఎగ్జామ్స్ అన్నీ జరుగుతున్నాయి. మనకు పిల్లలకు కావాల్సినటువంటి నీరు కానీ వైద్యం కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ప్రతి నెల ఇంటి వద్దకు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం పట్ల తమకేమీ అభ్యంతరం లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు తమ చేతుల మీదుగా లబ్ధిదారులకు డబ్బులు అందజేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు టీడీపీ తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి తెలిపారు. మార్చి 1వ తేదీన మనుబోలు గ్రామంలో పింఛన్ల పంపిణీ విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు లబ్ధిదారులకు తమ చేతుల గుండా డబ్బులు ఇచ్చినట్లుగా ఫోటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లు, టీడీపీ యువత నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కలికి సుధీర్ కుమార్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రేవూరి సుమంత్తో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అది ఓకే. లోకల్ నాయకులు ఓ చేతుల మీద డబ్బులు ప్రతి ఇంటికి వెళ్ళి అది ఎంతవరకు కరెక్ట్? ఎలక్షన్ డబ్బులు ఇస్తున్నారా? మాకు వస్తాయి కదా సార్. ఈ గవర్నమెంట్ సార్ ఈ గవర్నమెంట్లో మీకేం కావాలి? మార్చి 1 కాబట్టి 1వ తేదీ ఫంక్షన్ ఇస్తున్నారు కాబట్టి వాలంటీర్లు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఫంక్షన్ ఇస్తున్నారు, మంచిదేను. వాళ్ళతో పాటు వైసీపీ నాయకులు కూడా వెళ్ళి వైసీపీ నాయకులు చేతుల మీదుగా ఫంక్షన్ ఇస్తున్నారు. వాలంటీర్లు ఫంక్షన్ ఇవ్వట్లేదు, వైసీపీ నాయకులు చేతుల మీదగా ఇస్తున్నారు. అది వైసీపీ నాయకులు ఇళ్లలో సొమ్మిస్తున్నారా, పార్టీ సొమ్మిస్తున్నారా, అది మాకు అర్థం కావట్లేదు. అంటే ఓటుకి డబ్బు ఏమైనా ఇస్తున్నారా, ముందే డబ్బు ఇస్తున్నారని మాకు ఒక డౌట్గా కూడా ఉంది. ఫంక్షన్ ఇస్తున్నట్లేదు, ఓటుకి ఏదో డబ్బు ఇస్తున్నట్టు డౌట్గా ఉంది. ఫంక్షన్ ఇచ్చేది ప్రతి నెల వాలంటీర్లేను.
కొత్తగా ఈరోజు ఏమి ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. ఓటర్లు ఏమైనా ప్రభావితం చేసేదానికి ఏమన్నా, రేపు ఓటు ఏమని డిమాండ్ చేసేదానికి ఏమన్నా ఇలా చేస్తున్నారు అనుకుంటున్నాము. దీని గురించి ఎంపీడీఓ గారికి కంప్లైంట్ అర్జీ ఇచ్చేదానికి వచ్చాము. దీని మీద ఎంపీడీఓ గారు యాక్షన్ తీసుకోకుండా ఉంటే మేము దీని గురించి తగు చర్యలు తీసుకోకపోతే వాలంటీర్లను కానీ తీయకుండా అలాగే కంటిన్యూ చేస్తే, వాలంటీర్ సంస్థలు ఇలాగే కానీ వాళ్ళకి పార్టీకి కానీ సేవలు చేస్తుంటే దీని మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసేదానికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని రాష్ట్ర నెట్ క్యాబ్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని నరుకూరు వద్ద బుధవారం జరగనున్న బీసీ గర్జన సభకు మనుబోలు మండలం నుండి పెద్ద ఎత్తున బీసీ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిపాలనలో బీసీల్లోని అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ కీలక పదవుల్లో బీసీలను నియమించారని, కావున రాష్ట్రంలోని బీసీలంతా జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని తెలిపారు. జై కాకాని, జై కాకాని, జై కాకాని, జై కాకాని, జై కాకాని, జై కాకాని. 2024 స్వాతంత్ర్య ఎన్నికలను పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గంలో తోటపల్లిగూడూరు మండలం నరుకూరు గ్రామంలో బీసీ గర్జన సభ జరుగుతుంది. ఆ సభకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీ అన్ని కమ్యూనిటీలందరం కూడా హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకునేదానికి సంతృప్తులు అయ్యాం. ఏది ఏమైనా 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం తిరిగి రావాలని, ఆయన బీసీలకు చేసిన సంక్షేమాన్ని, బీసీ బిడ్డలు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్స్ అనేటువంటి ఒక మహత్తర కార్యక్రమంలో వాళ్ళు ఏ విధంగా పైకొచ్చారు, ఇవన్నీ కూడా ప్రజలను చెప్పదలుచుకుంటున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో ముఖ్యమంత్రులు చూశాం. అయినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ప్రప్రథమంగా ఇదే చూడటం. బీసీ సామాజిక వర్గాలకి సమతుల్యం కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్లో కానీ, మంత్రివర్గ విస్తరణలో కానీ ప్రతి దాంట్లో కూడా బీసీలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సామాజిక న్యాయపరంగా చూసుకున్నప్పుడు ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి, బీహార్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలించినా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలు చేసినటువంటి ఘనత గణనీయమైనది, చరిత్రలో చెప్పుకునే విధంగా ఉంది. కాబట్టి ఆ కార్యక్రమంలో మొదటి భాగాల్లో వాటన్నింటినీ కూడా ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు, ప్రీతమ సర్వేపల్లి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇవాళ విశిష్ట అతిథిగా బీసీ సభకు రావడం జరుగుతుంది. మేమనేది ఒకటే, ఇప్పటి వరకు నియోజకవర్గ పరంగా చూసుకున్నప్పుడు సమతుల్యమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన నాకు కానీ, గౌడ్ కమ్యూనిటీలో ఒకరున్నా, యాదవ్ కమ్యూనిటీలో వెంకటేశ్వర లాంటి వాళ్ళు, కాపుల్లో కానీ ప్రతి ఒక్కరికి సమతుల్యం జరిపి చరిత్ర సృష్టించినటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఆ సభ ద్వారా ఇవాళ వాణిని ప్రజలకు ఎన్నించడం జరుగుతుంది. అందుకని ఇవాళ మండలానికి సంబంధించిన బీసీ వర్గాలన్నీ కమ్యూనిటీల్లో నుంచి దేవాంగ, యాదవ, గౌడ, ఒడ్డెర, రజక ప్రతి కమ్యూనిటీలో నుంచి కూడా జనం కదలిక ఇవాళ కదిలిపోతా ఉన్నాం. ఈ సభ జయజీవమానం జరగాలని భగవంతుని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
नहीं जियात तुम्हारे वाही देवा देवाही देवा आरती साई बाबा अंचितादिनाचालक निर्मल तोय निज सूख पायवे माधवाय संभळ पूर्णिमाक ब्रह्मा साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ओम साई श्री साई जय जय साई ओम साई साई श्री साई जय जय ओम साई श्री साई जय ओम साई श्री साई जय जय ओम साई श्री साई जय ओम साई श्री साई जय जय साई जय जय साई आदाय भक्तलोक संरक्षकाय ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.